హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. రంజాన్ మంత్ స్టార్ట్ అవ్వగానే మనకు ఎక్కడ చూసినా హలీం సెంటర్స్ కనిపిస్తాయి. ఈ రంజాన్ నెలలోనే దొరికే ఈ హలీంని ఇంట్లోనే చాలా ఈజీగా సూపర్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 3/4 కప్ గోధుమ రవ్వ, సన్నగా ఉన్న పర్లేదు, లావుగా ఉన్న పర్లేదు, ఆ రవ్వను తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బార్లీ ఉంటే అవైనా యూస్ చేయొచ్చు. 1.5 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మర్చిపోయాను, తర్వాత వేశాను. 7-8 బాదం పప్పులు, 7-8 జీడిపప్పులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలి. మినిమం 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే ఎక్కువ టైం అయినా నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకొని మనం తీసుకున్న చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి కాస్త వాటర్ వేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత నానబెట్టుకున్న పప్పులన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు కంప్లీట్గా నెయ్యి యూజ్ చేసి మాత్రం కూడా చేసుకోవచ్చండి. 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నెయ్యితో చేసినా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ యూజ్ చేశాను. ఓల్ గరం మసాలా వేసుకోవాలి. రాతి పువ్వు, సాజీరా, ఇలాచి, లవంగాలు, చెక్క, ఫ్లవర్, బిర్యానీ ఆకు, తోక మిరియాలు, నార్మల్ మిరియాలు. తోక మిరియాలు ఖచ్చితంగా ఉంటే బాగుంటుందండి. మీకు తోక మిరియాలు దొరకకపోతే నార్మల్ మిరియాలే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం వేసుకున్న ఓల్ గరం మసాలా, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని దీనిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయండి, బాగుంటుంది. ఈ అల్లం పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన అంతా పోయి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్, పసుపు అంతా బాగా కలిసిపోయి వేగిన తర్వాత సాల్ట్లో అరగంట పాటు పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. బోన్తో ఉన్న చికెన్నే హలీంకి తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బోన్లెస్ చికెన్ అయితే కొంచెం టేస్ట్ తక్కువ వస్తుందండి. బోన్స్ ఉన్నవే తీసుకోండి. ఒక 600 గ్రామ్స్ తీసుకుంటే బోన్స్ పోయిన తర్వాత మనకు ఇంచుమించు 500 గ్రామ్స్ దాకా వస్తుంది. కాబట్టి మీరు బోన్లెస్తో చేసినట్టయినా ఇవే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. 1/2 కేజీకి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇవన్నీ వేసుకొని ఒకసారి చికెన్లోకి బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పుకి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు మరి పుల్లగా ఉండకుండా కొంచెం తీయగా ఉండే పెరుగుని తీసుకోండి. పెరుగు వేసిన తర్వాత చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి ఆయిల్లో. ఇలా బాగా పెరుగు మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది చూడండి. ఈ టైంలో కొత్తిమీర, పుదీనా ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. వేసుకున్న కొత్తిమీరని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ గరం మసాలాని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. నాన్ వెజ్కైనా ఏ రెసిపీస్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే గరం మసాలా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని 500 ml వాటర్ వేసుకోవాలి. ఈ చికెన్కి 500 ml వాటర్ సరిపోతుందండి. అంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక
అరగంట అయినా కుక్ చేసుకోండి, లేదంటే 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మీ కుక్కర్ని పట్టి చికెన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ని ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ఉడొస్తుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్లేట్లోకి తీసుకున్న చికెన్ పీసెస్లో నుంచి బోన్స్ అన్నీ సపరేట్ చేసి చికెన్ని మాత్రం తీసుకోవాలి. చిన్న చిన్నగా ఉండే కొంచెం మెత్తటి బోన్స్ అయితే మనం ఉడికించినప్పుడు మ్యాష్ అయిపోతాయండి. ఇలా పెద్ద పెద్ద బోన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్టయితే మనకు ఇలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది. ఇలా 5-6 విజిల్స్ పెట్టుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఇలా బోన్స్ అన్నీ సపరేట్ చేసుకొని మనం చికెన్ని ఒలుచుకోవాలి. ఈ ఒలిచిపెట్టుకున్న చికెన్ని కావాలంటే మిక్సీలో వేసుకొని లేదంటే ఫుడ్ ప్రాసెసర్లో వేసుకొని కూడా మీరు గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసినా ఉడికిపోతుందండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను చూపించడానికి ఇలానే వేసాను, మిక్సీలో వేయకుండా. ఇలా చల్లార పెట్టుకొని ఒలుచుకున్న చికెన్ని ఒకసారి మిక్సీలో వేసుకొని తీసుకోవచ్చు. తర్వాత ఈ గ్రేవీ ఉంది కదండి, ఈ గ్రేవీని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి లాస్ట్లో యూజ్ అవుతుంది. పైన ఇలా ఆయిల్తో ఉన్న కొంచెం గ్రేవీని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కావలసినంత గ్రేవీ తీసుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇలా చిన్న చిన్న పీసెస్ చేసిన చికెన్ని ఇందులో వేసుకోండి. మీరు ఈ టైంలో గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని వేసుకున్నట్టయితే కొంచెం తక్కువ టైం పడుతుందండి మ్యాష్ చేయడానికి. ఇక్కడ నేను ఇలానే వేసాను. ఇప్పుడు మ్యాష్ చేసుకుందాము. మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయినా లేదంటే ఇలా మ్యాషర్తో కానీ మ్యాష్ చేస్తూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా కలుపుతూ మ్యాష్ చేస్తూ ఉడికించుకోవాలి. తొందరగా కలిసిపోతుంది. మెత్తని గుజ్జులా కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ప్రెస్ చేస్తూ మనం చికెన్ని మెత్తగా చేసుకోవాలి. హలీం సెంటర్స్లో చేసేవాళ్ళు పెద్ద పెద్ద మొత్తంలో చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండే గిన్నెలు గంటెలు కూడా వేరేలా ఉంటాయండి. మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. మనకి ఇంచుమించు దగ్గర పడిందండి. చూడండి, ఇలా అవ్వాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, పేస్ట్ లాగా అయింది. ఇలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీనిలోకి జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ మారి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై అయిన జీడిపప్పులను తీసుకొని ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలోకి మనం ఆల్రెడీ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ పప్పుల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒక గ్లాస్కి వాటర్ వేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకున్నట్టయితే మనకు ఆ పేస్ట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుందండి. ఇలా మొత్తం కలుపుకొని వేసుకోవాలి. అయితే ఈ పేస్ట్ కొంచెం గిన్నెకి అంటకపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా ఎప్పుడూ కలుపుతూనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడికించుకోండి. అంటే మనం వేసిన వాటర్ దగ్గర పడుతున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఆ టైం వరకు ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. కలపడం ఆపేస్తే గిన్నెకి అంటుకపోతుంది. అందుకే కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకున్నట్టయితే అంటుకోవడం కొంచెం తక్కువగా ఉంటుంది. మనం స్టీల్ గిన్నెలో చేసినట్టయితే ఈజీగా మాడిపోతుంది, ముద్దలుగా అవుతుంది. చూడండి, మనకు గ్రేవీ చిక్కపడుతుంది. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకైనా టైం పడుతుందండి. లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని దీనిలోకి వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని
ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్న తర్వాత కూడా ఒక 20 to 30 మినిట్స్ పడుతుందండి. ఎంత ఎక్కువసేపు కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుకి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని ఒకేసారి టైం ఉన్నప్పుడు వేయించుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. నేను అలా చేసి పెట్టుకున్నవే అండి. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా చిక్కపడుతుంది, అంత టేస్టీగా ఉండదండి. ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు ఇలా కలుపుతూ మ్యాషర్తో కానీ స్పూన్తో కానీ కలుపుతూ కుక్ చేసుకోవాలి. మనం ఎంత కలుపుతుంటే అంత బాగా కలిసిపోతుందండి. ఒక్కసారి ఈ టైంలో సాల్ట్ టెస్ట్ చేసుకుని కొంచెం తక్కువగా ఉంటే ఇక్కడ వేసుకున్నానండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. ఈ టైంలో అడగంటడం అనేది ఏమి ఉండదండి. మనం కలిపిన కొద్దీ ఆ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం వేయించిన జీడిపప్పులలో సగం జీడిపప్పులు వేసుకొని ఒక నిమ్మకాయని ఇందులో పిండుకోవాలి. నిమ్మకాయ గింజలు పడకుండా జ్యూస్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ 500 గ్రామ్స్ చికెన్కి మనం 100 గ్రామ్స్ నెయ్యి వరకైనా యూజ్ చేయొచ్చు. నెయ్యి ఎంత యూజ్ చేస్తే ఈ హలీంకి అంత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చూడండి, మనకి హలీం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే హలీం మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకున్నట్టయితే బయట కొనే పని లేకుండా కొంచెం టైం పడుతుందండి. మన చేతులతో మనం చేసి ఇలా ఇంట్లో వాళ్ళకి పెట్టినట్టయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. టేస్ట్తో పాటు హెల్తీగా ఉండే ఈ హలీంని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. పైనుంచి మనం తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి, కొంచెం దీంట్లో వేసాను. ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందండి. ప్రాసెస్ ఈజీగా అర్థం కావడం కోసం, డీటెయిల్డ్గా వీడియో అర్థం కావడం కోసం కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. 1 ఇయర్లో ఈ 1 మంత్ మాత్రమే దొరికే హలీం కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు కదండి. మనకు తినాలనిపిస్తే ఇలా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకున్న హలీం పైన కాస్త నెయ్యి, మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాం కదండి గ్రేవీని, ఆ గ్రేవీని కూడా ఒక 4-5 స్పూన్లు ఇలా వేసుకొని పైనుంచి జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, బ్రౌన్ ఆనియన్స్ అన్నిటితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే హలీం రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఈ మెజర్మెంట్స్తో, ఈ ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్టీ హలీంని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం ఎదురు చూసే హలీంని మనం ఇలా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకొని మన చేతులతో మనం ఇంట్లో వాళ్ళకి పెట్టొచ్చు. హలీం అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. నేను ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్ అండ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. హలీం అయితే సూపర్గా ఉంది. మా వాళ్ళందరికీ చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.